హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే మా ఆడపడుచు మ్యారేజ్ అని ఇక్కడ మీకు అందరికీ నేను షార్ట్స్లో చెప్పాను కదా. ఇక్కడైతే నేను చార్మినార్ వెళ్ళాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను, పెళ్లి కూతురికి ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను, అవి కాంబినేషన్స్ ఎలా వేస్తే బాగుంటాయని ఇక్కడ చాలా అంటే చాలా విధంగా చెప్పడం జరిగింది. అంటే షార్ట్లో ఎలా చెప్పాను కదా, లాంగ్ వీడియోలో ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. బట్ లాంగ్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. నేను ఏ విధంగా బ్యాంగిల్స్ తీసుకున్నాను, నా పెళ్లి కూతురికి ఎలా బ్యాంగిల్స్ కాంబినేషన్ వేస్తే బాగుంటుంది అండ్ ప్రతిదీ కూడా కంప్లీట్గా అంటే నేను చెప్పడం జరిగింది. మీరు స్కిప్ చేయడం. పెళ్లి కూతురికి నేను శారీ తీసుకోవాలి కదా, అలా ఆ శారీ ఏంటి, నేను ఆ శారీ ఎలా తీసుకున్నాను అనేది కూడా చెప్తాను, మీరు ఒకసారి చూసేయండి. ఇదైతే నేను పెళ్లి కూతురికి తీసుకున్న శారీ మాట. ఈ శారీ అయితే నేను అంటే 1-2 షాప్స్ తిరిగాను, బట్ ఈ శారీ నాకు బాగా నచ్చింది. పెళ్లి కూతురు కోసం నేను మెయిన్ తీసుకోవడం జరిగింది. థ్రెడ్ వర్క్తో వచ్చేసింది పళ్ళు, శారీ అంతా మాత్రం స్టోన్ వర్క్ వచ్చింది. శారీ మాత్రం చాలా బాగుంది. అమ్మాయికి ఇప్పుడు ట్రెండీ అన్న ఉద్దేశంతో ఆడపడుచు బాగా సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ శారీ తీసుకున్నమాట. ఇంకోటి శారీ ఏంటంటే ర్యాబిట్స్ వచ్చి చిన్నగా ఫ్లవర్స్ వచ్చినాయి, వర్క్ అయితే ఇచ్చాడు. ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ మాత్రం అంటే సూపర్ వచ్చిందన్నమాట. నేనైతే మా ఆడపడుచుకి పెట్టడానికి మాత్రం ఈ శారీ అయితే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అని చెప్పి ఈ శారీ తీసుకున్నా. మ్యారేజ్కి బంతిపూ దండలు ఇవన్నీ కామన్, బట్ నేను ఇవి హ్యాంగింగ్స్ తీసుకున్నా. అంటే కొంచెం లుక్ వస్తాయి, బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నా. ఎలా ఉన్నాయి కామెంట్ కూడా చేయండి. దండలు ఇప్పుడు బంతిపూలు కాంబినేషన్లో ఉండి ఇప్పుడు బంతిపూలు కింద ఉంటాయి కాబట్టి నేను జస్ట్ ఇలా హ్యాంగ్ చేయడం కోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్లోకి వెళ్ళిపోదాం. బ్యాంగిల్స్ తప్ప అంతే. ఇవైతే బ్యాంగిల్స్ మాట, మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి లేదో నాకైతే తెలియదు. ఇప్పుడైతే నేను మ్యారేజ్కి పెళ్లి కూతురికి తీసుకున్న గాజులు అయితే మీకు చూపిస్తా. ఇది పెళ్లి కూతురికి తీసుకున్న మల్టీ గాజులు అనమాట. ఈ మల్టీ కలర్స్ ఎందుకు తీసుకున్నా అంటే మెరూన్ కలర్స్లో ఒకటి వేయడానికి ఒకటి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే నేను ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ కూడా నేను తీసుకున్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇది కూడా తీసుకున్నా. వేరే ఇవి వచ్చేసి రెడ్ కలర్. ఇది రెడ్ కలర్ ఏంటంటే ఇప్పుడు అదే చెప్తాను, మల్టీ కలర్స్ తీసుకున్నా. ఈ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అని కూడా వేయచ్చు, లేదా నేను డ్యామేజెస్ ఉంటాయని ఇక్కడ చాలా విన్నాను. సో అందుకని చెప్పి నేను తీసుకోవడానికి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఈ మ్యారేజ్ సెకండ్గానే ఉన్నాయి. బట్ ఈ కాంబినేషన్ శారీ కూడా తనకు తీయడం జరిగింది. సో అంటే శారీ ఉంది, సో తనకి ఇంకా అంటే ఈ కలర్ శారీ తనకు ఉంది కదా, ఈ కాంబినేషన్ వేస్తే చాలా ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ ఇక్కడ వేసుకున్న తర్వాత సైడ్స్ లుక్ బాగుంటుంది. లుక్ బాగోలేంటే బ్యాంగిల్స్ ఎలా వేస్తాం. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ కాబట్టి మనం ఇప్పుడు లుక్ చూడండి. ఇప్పుడు ఇవి నార్మల్ బ్యాంగిల్సే, బట్ ఈ సైడ్స్ ఇవి వేయడం వల్ల లుక్ మాత్రం. సో ఈ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇవి ఇంకో షేడ్ అనమాట. అది గోల్డ్ ఫినిషింగ్ మీద వైట్ స్టోన్ వచ్చిందని చెప్పాను కదా. సేమ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అనదర్ వీడియోస్ అనేది చూపిస్తాను చెప్పాను కదా. ఇవి వచ్చేసి మా అత్తయ్య గారి కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. మా అత్తయ్య గారికి అంటే తనకి బాగుంటాయి, తనకి ఇంట్రెస్ట్ ఉంటాయి. సేమ్ అవి కూడా అంటే సైజ్ కోసం కొంచెం డౌట్. దానికి ఒక డ్రెస్ కొన్నాము. ఆ డ్రెస్ కోసం నేను మెయిన్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కొనడం హెయిర్ క్లిప్స్ తీసుకోవడం జరిగింది నా చింతల కోసం. నేను హెయిర్కి క్లిప్ చేయడానికి కోసం అంటే అని చెప్పి మెయిన్ గ్రాండ్ లుక్ కోసం ఈ రింగ్స్ తీసుకున్నాను. తన కోసం తీస్తే అది పెట్టుకుంటుంది కదా అని చెప్పి చూడండి, ఒక రింగ్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్ మొత్తం గ్లో అయితే వచ్చేసింది. ఈ రింగ్ చూడండి ఎంత బాగుందంటే అంత. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్నీ అయిపోయినాయి, సింపుల్గా అయిపోయింది అన్న ఉద్దేశంతో నేను ఇవి అయితే తీసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా తక్కువ పడినాయి. జస్ట్ 200 రూపీస్ మాత్రమే. హెవీ కాదు, అటు సింపుల్ కాదు, జస్ట్ సింపుల్ అంటే సింపుల్ ఉండడం కోసం ఈ నెక్లెస్ తీసుకున్నా. ఈ నెక్లెస్ కూడా నేను అక్కడ తీసుకోవడం జరిగింది. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంటి పెళ్లి కూతురి ప్రిఫరెన్సెస్ వేరేగా ఉంటాయన్న బ్యాగ్ కూడా తీసుకున్నా. అంటే పెళ్లి కూతురికి